నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడు పట్టుకొని నోటికి వచ్చిన మాట. ఒకసారేమో కాలు ఇరిగింది అని ఆనందం, ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనాడతారు. ఇది మంచిదేనా? ఇది మంచి పద్ధతేనా? మాకు రావా మాటలు, మాకు రావా బూతులు? రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా, నీకు ఒకటే భాష వచ్చాను ఆయన, నాకు 3 భాషలు వచ్చు. నువ్వు ఒకటే భాషలో బూతులు తింటావు. నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే 3 భాషలలో తింటా, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో తింటా. నీకు ఒకటే వచ్చు. నేను పక్కన నా ఉర్దూలో కూడా తింటా. నా కావాలని అన్నవాళ్ళకి కొడుకుల గోర్మాయి భాష కూడా మా లంబాడ సోదరుల భాష కూడా నేర్చుకొని అన్న కూడా తింటా. కానీ నువ్వు కూర్చున్న పదవి దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతారు. ఎందుకంటే నీకంటే ఎక్కువ భాష, నీకంటే ఎక్కువ తిండొచ్చు. కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచింది. ఏం మాటలు, అవి ఏం మాటలు, ఏం భాష? నేను గుంటూరులో చదువుకున్నాను. అవును, నేను గుంటూరులోనే చదువుకున్నా, ఇంటర్మీడియట్ చదువుకున్నా, కరెక్ట్. నేను గుంటూరులో చదువుకుంటే తప్పైతే, ఆంధ్రలో చదువుకుంటే తప్పైతే, మరి నువ్వు భీమవరం చదువులు తెచ్చుకున్నప్పుడు ఎట్లయితే? నువ్వు అల్లుడు తెచ్చుకున్నావు, భీమవరంకి వెళ్ళి ఆంధ్రకి వెళ్ళి నేనేమన్నా? ఈ వ్యక్తిగతమైన సంబంధాలు సంస్కారానికి సంబంధించిన అంశం. మీ కుటుంబ సభ్యులు ఎన్నడే మనం, అది మా సంస్కారం. నువ్వు అనొచ్చు మా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అంటున్నావు, కానీ మేము అంటలేదు. మీ భార్య గారిని కానీ మీ బిడ్డలు కానీ ఎవరు మేము అంటలేదు, ఎందుకంటే మా సంస్కారం. అట్లాగే నేను అడుగుతున్నా, ఆయనకి బాధ్యత అడుగుతారు. అడిమాని గుడ్డేపల ముఖ్యమంత్రి అయింది, ఆయనకి సంతోషం ఉండొచ్చు కదా. తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని ఇచ్చుడు, తెల్లారు లేస్తే మన మీద వేసుడు తప్ప పీకిదేమి లేదు. ఎవరంటే 2 ఏళ్ళ నుంచి ఒకటే టైం పాస్ ప్రోగ్రామ్. కొన్ని రోజులు కాల్ వేసుకోవడం అంటాడు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, కొన్ని రోజులు ఫార్ములా ఇవి అంటాడు. పని చేసి చాలా కాదు. ఎందుకంటే ఎవడో ముఖం బాగా లేక దమ్మలు కొట్టుకున్నాడు. బంగారు పల్లెల్లో పెట్టి నీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే, ఇంత అద్భుతమైన రాష్ట్రం, భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. అంత అద్భుతంగా తయారు చేసి కేసీఆర్ గారు వడ్డించిన విస్తరి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యాలంటూ నీకు అప్పచెప్తే, నీకు నడపశాంత కాక ఇలా ఏం మాట్లాడుతున్నాడు? ఒకటే చెప్తాడు, ఏమైంది రాబాయి 2500 ఇస్తామా మా ఆడపిల్లలకు, ఏమైంది? ఆడపిల్లలు అడిగితే ఏమంటాడు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడతాను. ఏమైనా మరి రైతు బంధు ఇస్తాను, 10,000 కాదు 15,000 చేస్తాను, పొక్కలను కొడుతుంది, ఏమాయ అని రైతు సోదరులు అడిగితే నీ పేరులు తీసి పెడలేసుకుంటాను. ఈ భాష తప్ప పని చేసే సాధ కాదు. ఒక మంచి పని చేసే తెలియలేదు. అత్తకు 4,000 అంటివి, కోడలకు 2,500 అంటివి, డైలాగులు కొడుతుంది. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అంటివి, ఆడపిల్లలకు స్కూటీలు అంటివి, 2 లక్షల ఉద్యోగాలు అంటివి, నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి అంటివి, కులం బాగానే అంటివి, బోధాంటివి. ఏడవన్నీ నేను ఎప్పుడో చెప్పిన మా ఆడపిల్లలు, నేను ఇదివరకే చెప్పిన, ఈయన కుల భాగాలు ఇచ్చే బాబు కాదు, మీ మెడల పుస్తకాలు కూడా అందుకే నేను అంటున్నా, ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. రాష్ట్రంలో రైతులు అయ్యో పాలిచ్చే బడ్జెట్ కావాలనుకుని దాన్ని దున్నపోతు తెచ్చుకున్నారు, బాధపడుతున్నారు. వాస్తవం. కానీ ఎలక్షన్ అప్పుడు ఆగమై తర్వాత బాధపడితే లాభం లేదు. నేను మొన్న హైదరాబాద్ లో ఒక మీటింగ్ వెళ్ళి ఇంకో మీటింగ్ పోతున్నా. ఒక ఆటో వచ్చిన పక్కగా ఆగితే ఆ డ్రైవర్ నాకు చూసి నమస్తే అండి, నమస్తే అన్న, అర్థం మీటింగ్ తెచ్చుకోన్నాడు. తెచ్చితే అడిగాడు, సాబ్ कहाँ जा रहे हैं? मीटिंग में जा रहा हूँ। ये पेन दीजिए ना, मेरा नाम महमूद है साहब। क्या हाल है महमूद भाई? क्या हाल है? सब बर्बाद है, सब बर्बाद है। क्या हुआ? अरे यूं आने के बाद सब खत्म हो गया, सब कारोबार बंद, पैसा नहीं मिल रहा, क्या करना? ये गलत वोट का सजा 5 साल है नाम तप्पु ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా महमूद भाई, ఏం చేయాలి అంటే ఏమంటాడు? ఆయన సాబ్ को तरकीब नहीं है क्या? అదేంటో చెప్పినా నేను ఉపాయం లేదా సార్, ఉపాయం ఏమి ఉండదు. అందుకే మేకపాదులు గొర్రెలు గట్టిగా పెట్టుకోండి. వచ్చేసారి కూడా కేసీఆర్ గారు ఎవరికి బీఫామ్ ఇస్తే ఈ వేరే ఆలోచన దండమైందా? మా సీటు పోతే వేడిగా కేసీఆర్ ఉంటాడు, మా ఎమ్మెల్యే పోతే వేడిగా కేసీఆర్ ఉంటాడు. ఎక్కడ ఎవరికి కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే వాళ్ళలోనే కేసీఆర్ చూడాలి. కేసీఆర్ వస్తే
రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఇదర్ హై కార్ ఉదర్ సబ్ బేకార్, ఇదర్ హై కార్ ఉదర్ సబ్ బేకార్. అందుకే కారు గుర్తు చూసుకోవాలా, కేసీఆర్ గుర్తు తెచ్చుకోవాలా. క్యాండిడేట్ ఎవరన్నది అవసరం, కేసీఆర్ రావాలి, మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.